ఈరోజు మనమొక ప్రయాణం చేయబోతున్నాం. వైకల్యాన్ని ఒక శాపంగా చూసిన చీకటి రోజుల నుంచి ప్రతి విద్యార్థిలోని వైవిధ్యాన్ని ఒక వేడుకలా జరుపుకునే ఆధునిక తరగతి గది వరకు ఈ భావన ఎలా ప్రయాణించిందో, మన చట్టాలు, మన ఆలోచనలు ఎలా మారాయో లోతుగా పరిశీలిద్దాం. ఇవాల్టి మన చర్చకు ఆధారం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు మరియు సమ్మిళిత విద్య అనే అంశంపై ఉన్న కొన్ని పత్రాలు. ఇవి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ కోసం తయారుచేసిన మెటీరియల్లా ఉన్నాయి. అసలు ఈ సమ్మిళిత విద్య అనే భావనెక్కడ మొదలైంది, మన ఆలోచన విధానం ఎలా మారింది, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక టీచర్ తన తరగతి గదిలో దీన్ని నిజం చెయ్యాలంటే ఏం చెయ్యాలి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఇది కేవలం పరీక్షలకు సంబంధించిన అంశం కాదు, ఇది మన సమాజం పరిణితి చెందుతుందనడానికి ఒక నిదర్శనం. నిజమే. ఒకప్పుడు పిల్లలను వారి వైకల్యం పేరుతో వేరు చేసి చదువుకు దూరం పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు అందరినీ ఒకే తరగతి గదిలో చేర్చుకుని వారి మధ్య ఉన్న వైవిధ్యాన్ని ఒక బలంగా చూసే స్థాయికొస్తున్నాం. అంటే ఒక పెద్ద మార్పు, చాలా పెద్ద మార్పు. ఈ మొత్తం ప్రయాణానికి పునాది 3 ముఖ్యమైన విలువలు. మొదటిది వైవిధ్యం, అంటే ప్రతి బిడ్డ వేరు, ప్రతి బిడ్డ ప్రత్యేకమని అంగీకరించడం. రెండవది సహకారం, అంటే కలిసి నేర్చుకోవడం, కలిసి ఎదగడం. మూడవది గౌరవం, అంటే ఒకరికొకరు భిన్నంగా ఉన్నప్పటికీ ఆ భిన్నత్వాన్ని గౌరవించడం. ఓకే, ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడ పడిందో చూద్దాం. ఈ పత్రాలలో వైకల్యం పట్ల మన దృక్పథం ఎలా మారిందో చెప్పడానికి 3 నమూనాలను వివరించారు. అందులో మొదటిది సంప్రదాయ నమూనా. దీన్ని చదువుతుంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. దీని ప్రకారం వైకల్యం ఒక పాపం లేదా దేవుడిచ్చిన శాపం. అవును, ఆ ఆలోచన విధానం వల్ల జరిగిన నష్టమంతా ఇంతా కాదు. వైకల్యాన్ని ఒక వైద్యపరమైన లేదా సామాజిక సమస్యగా చూడకుండా ఒక నైతిక లోపంగా, కర్మఫలంగా చూశారు. అంటే దాని పర్యవసానం. అలాంటి పిల్లలను కుటుంబానికి భారంగా భావించడం, సమాజం నుంచి దాచేయడం, వారికి విద్యను పూర్తిగా నిరాకరించడం. దేవుడా? వాళ్ల జీవితాలకు ఏ విలువ లేదన్నట్టు ప్రవర్తించారు. ఇది పూర్తిగా మూఢనమ్మకాలపై ఆధారపడిన ఒక అమానవీయ దృక్పథం. అదృష్టవశాత్తు అక్కడే ఆగిపోలేదు. కాలక్రమేణా కొంత మార్పు వచ్చి వైద్య నమూనా తెరపైకొచ్చింది. అవును, ఇది ఒక రకంగా ముందడుగులాగే అనిపిస్తుంది. ఎందుకంటే శాపాలు, పాపాలు కాకుండా వైకల్యానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండాయని మొదటిసారి అంగీకరించింది. నిజమే, అది ఖచ్చితంగా ఒక ముందడుగు. కనీసం సమస్యను శాస్త్రీయంగా చూసే ప్రయత్నం మొదలైంది. కాని ఈ నమూనాతో కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటది? ఇది సమస్యను పూర్తిగా వ్యక్తీకరిస్తుంది. అంటే లోపమంతా ఆ వ్యక్తిలోనే ఉంది, ఆ వ్యక్తిని బాగుచేయాలి లేదా నయం చెయ్యాలి అనే ధోరణిలో ఆలోచిస్తుంది. నార్మల్గా లేని వాళ్లను నార్మల్గా మార్చాలి అనే ఉద్దేశం. అదే, అంటే సమస్యను వ్యక్తి మీదకి నెట్టేసింది. ఓకే. వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజంలోని అడ్డంకులను మార్చడం గురించి ఇదస్సలు ఆలోచించదు. దీని ఫలితంగానే ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఎక్కువగా వెలిశాయి. మంచి ఉద్దేశంతోనే మొదలైనా ఇది కూడా ఒక రకంగా వారిని సాధారణ సమాజం నుండి వేరుచేయడమే కదా. ఖచ్చితంగా, అదే అసలైన సమస్య. ఇక్కడే ఈ చర్చలో అత్యంత ఆసక్తికరమైన మలుపు వస్తోంది. మూడవది సామాజిక నమూనా. ఈ పత్రాల్లో చెప్పినట్టు ఇది ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. అవును, ఇది సమస్యను చూసే కోణాన్నే మార్చేసింది. ఎలా? చూడండి, 100 ఏళ్లుగా మనమేం చేస్తున్నాం? ఒక బిడ్డ సరిగ్గా నడవలేకపోతే ఆ బిడ్డను సరిచేయాలి అనుకుంటున్నాం. ఆ బిడ్డకు వినపడకపోతే ఆ బిడ్డలో లోపం ఉందని అనుకుంటున్నాం. నిజమే. కాని ఈ సామాజిక నమూనా వచ్చి ఒక్క నిమిషం ఆగండి, అసలు సమస్య ఆ బిడ్డలో లేదు, సమస్య మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉంది అని చెబుతుంది. వావ్! చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తి సమస్య కాదు, ర్యాంపులు కట్టిన మన భవనాలది సమస్య, సంజ్ఞాభాషను అర్థం చేసుకోలేని మన విద్యా వ్యవస్థది అసలైన లోపం. ఇది కేవలం దృక్పథం మారడం కాదు, బాధ్యతను వ్యక్తి నుంచి వ్యవస్థ వైపు బదిలీ చేయడం. అందుకే ఇది విప్లవాత్మకం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే వ్యక్తిని మార్చడానికి బదులు వ్యవస్థను మార్చాలి, అందరికీ అనుకూలంగా ఉండేలా సమాజాన్ని తీర్చిదిద్దాలి. ఖచ్చితంగా. మరి మన భారతీయ సందర్భంలో ఈ విప్లవాత్మక ఆలోచనలు చట్టరూపం ఎలా దాల్చాయి? మనకు అందిన ఈ పత్రాలు కొన్ని ముఖ్యమైన చట్టపరమైన మైలురాళ్లను వివరిస్తున్నాయి. 1974లో మొదలైనట్టుండి. అవును,
1974లో వచ్చిన చట్టం భారతదేశంలో సమ్మిళిత విద్యకు పడిన మొట్టమొదటి బీజం లాంటిది. అదొక పునాదిరాయి. ఓకే. ఆ తర్వాత 1986 జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ దీనికొక పెద్ద ఊపునిచ్చింది. అందరికీ విద్య అనే భావనలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా భాగమే అనేది స్పష్టంగా చెప్పింది. అంటే అంతకుముందు వరకు వాళ్లను సాధారణ పాఠశాలలో చేర్చుకోవాలనే ఆలోచనే బలంగా లేదా? ఆలోచన ఉంది, కానీ దానికి చట్టపరమైన విధానపరమైన బలం తక్కువ. ఎన్పీఈ దానికొక అధికారిక రూపాన్నిచ్చింది. ఇక అసలైన మార్పు 1995లో వచ్చింది. వికలాంగుల చట్టం అంటే పీడబ్ల్యూ యాక్ట్. అంటే 1995 వరకు మన దేశంలో వికలాంగుల హక్కులకు ఒక బలమైన చట్టబద్ధమైన ఆధారం లేదన్నమాట. ఈ పీడబ్ల్యూడీ యాక్ట్ రావడమనేది ఒక రకంగా వారి హక్కుల పోరాటంలో ఒక పెద్ద విజయమని చెప్పొచ్చా? ఖచ్చితంగా. అదొక చారిత్రాత్మక విజయం. ఈ సమాచారం ప్రకారం ఇది 7 రకాల వైకల్యాలను గుర్తించింది. అవును. అది కేవలం వైకల్యాలను గుర్తించడమే కాదు, విద్య, ఉపాధి, ప్రభుత్వ సేవల్లో వారికి రిజర్వేషన్లు, సమానావకాశాలు కల్పించాలని నిర్దేశించింది. అయితే ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్ 6 నుండి 14 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు ఉచిత నిర్బంధ విద్య ఒక ప్రాథమిక హక్కు అని చెప్పింది. ఇందులో ప్రతి బిడ్డ అనే పదానికి చాలా ప్రాధాన్యతుంది కదా? అవును. అంటే అందులో ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా ఉంటారని స్పష్టంగా చేర్చింది. అంటే హక్కుల పరిధి మరింత విస్తృతమైంది, బలోపేతమైంది. అవును. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన ఇటీవలి పరిణామం 2016లో జరిగింది. 1995 నాటి పీడబ్ల్యూడీ చట్టాన్ని సవరించి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016ను తీసుకొచ్చారు. దీని కింద గుర్తించబడిన వైకల్యాల సంఖ్యను 7 నుంచి ఏకంగా 21కి పెంచారు. అవును, 21కి. 7 నుంచి 21. ఇది చాలా పెద్ద మార్పు. అంటే చాలా కొత్త పరిస్థితులను వైకల్యాలుగా గుర్తించారన్నమాట. అవును, ఆ మార్పు చాలా పెద్దది. కేవలం అంధత్వం, బధిరత్వం వంటి సాంప్రదాయ వైకల్యాలే కాదు, ఆటిజం, స్పెక్ట్రమ్ డిజార్డర్, సికిల్ సెల్ వ్యాధి, మరుగుజ్జుతనం, యాసిడ్ దాడి బాధితులు, నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు, ఇలా కంటికి కనిపించని, సమాజం అంతగా పట్టించుకోని ఎన్నో సవాళ్లను కూడా మొదటిసారిగా వైకల్యాలుగా అధికారికంగా గుర్తించారు. దీనివల్ల లక్షలాది మందికి చట్టపరమైన హక్కులు, గుర్తింపు లభించాయి. అవును, ఇది వైకల్యంపై మన అవగాహన ఎంతగా విస్తరించిందో చూపిస్తుంది. ఈ చట్టాలు, సిద్ధాంతాలు వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కాగితంపై అంతా అద్భుతంగా కనిపిస్తోంది. కాని నా మెదళ్ళో ఒకటే ప్రశ్న తిరుగుతోంది. చెప్పండి. సోమవారం ఉదయం 40 మంది పిల్లలతో నిండిన ఒక తరగతి గదిలోకి అడుగుపెట్టిన టీచర్ ఈ గొప్ప ఆశయాలను నిజం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఈ పత్రాలు దీనికేమైనా ఆచరణాత్మక సమాధానాలిస్తున్నాయా? ఇది చాలా ముఖ్యమైన, ఆచరణాత్మకమైన ప్రశ్న. సమ్మిళిత విద్య విజయం సాధించాలంటే అది తరగతి గదిలోనే జరగాలి. దీనికి ప్రధానమైన సూత్రం వ్యక్తిగతీకరణ మరియు అనుసరణ. అంటే ఒకే విధానం అందరికీ సరిపోదు అనే ఆలోచన. కరెక్ట్. ఈ టెట్ మెటీరియల్లో 4 ముఖ్యమైన వ్యూహాలను ప్రస్తావించారు. మొదటిది వ్యక్తిగత బోధనా పద్ధతులు. అంటే ప్రతి విద్యార్థి యొక్క బలాలు, బలహీనతలు, అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత విద్యా ప్రణాళికలను అంటే ఐఈపీలను రూపొందించడం. ఆగండి, ఇక్కడే నాకొక సందేహం. అంటే 40 మంది పిల్లలున్న క్లాస్లో 40 రకాల పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలని మనం టీచర్ను అడుగుతున్నామా? అది వాస్తవంగా సాధ్యమేనా? మంచి ప్రశ్న. 40 వేరువేరు పాఠాలు చెప్పాలని కాదు దీనర్థం. అందరికీ ఒకే పాఠం చెబుతూనే దానిని అందించే విధానంలో మార్పులు చేయడం. ఉదాహరణకు కొందరు విద్యార్థులు చూసి నేర్చుకుంటారు. వారికి చార్టులు, బొమ్మలు చూపించవచ్చు. మరికొందరు విని నేర్చుకుంటారు. వారికి కథలా చెప్పవచ్చు, లేదా ఆడియో క్లిప్ వినిపించవచ్చు. కైనెస్థెటిక్ లెర్నర్స్ కూడా ఉంటారు కదా? ఉంటారు. వాళ్లకి ఒక చిన్న ప్రయోగం లేదా యాక్టివిటీ ఇవ్వవచ్చు. ఒకే అంశాన్ని ఇలా 3 రకాలుగా అందించినప్పుడు ఎక్కువ మంది విద్యార్థులకు అది చేరువవుతుంది. అర్థమైంది. ఇది కేవలం ఉపాధ్యాయునిపైనే భారం మోపే విషయం కాదు. విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంటే సహకార అభ్యసనం గురించి కూడా ఈ పత్రాల్లో స్పష్టంగా ప్రస్తావించారు. అవును, అదొక అద్భుతమైన వ్యూహం. విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా చేసి ఒక ప్రాజెక్ట్ లేదా కార్యాచరణను కలిసి పూర్తి చేయమని చెప్పడం. కాని ఇందులో కూడా ఒక ఆచరణాత్మక సమస్య ఉంది కదా.
గ్రూప్లో ఎప్పుడూ ఒకరిద్దరూ చురుగ్గా ఉండి మొత్తం పని పూర్తి చేస్తారు, మిగిలిన వారు సైలెంట్గా ఉంటారు. దానిక్కూడా పద్ధతులున్నాయి. ప్రతి ఒక్కరికీ గ్రూపులో ఒక నిర్దిష్టమైన పాత్రను కేటాయించడం, గ్రూపు పనితీరుతో పాటు వ్యక్తిగత పనితీరును కూడా మూల్యాంకనం చేయడం వంటివి చెయ్యాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటారు. ఖచ్చితంగా. దీనివల్ల కేవలం అకాడమిక్ నైపుణ్యాలే కాదు, సహనం, సహకారం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటి సామాజిక నైపుణ్యాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. ఇక మూడవ వ్యూహం భౌతిక వాతావరణంలో మార్పులు చేయడం. ఇది కేవలం ర్యాంపులు, హ్యాండ్రైల్స్ నిర్మించడం గురించేనా? వాటితో పాటు తరగతి గది లోపల కూడా చాలా మార్పులు చేయవచ్చు. ఉదాహరణకు, దృష్టిలోపమున్న విద్యార్థులు కూర్చునే చోట ఎక్కువ వెలుతురుండేలా చూడటం. వాళ్లకోసం పెద్ద అక్షరాలతో కూడిన చార్ట్లు వాడటం. అవును. వినికిడి లోపం ఉన్నవారి కోసం విజువల్స్, సంజ్ఞలు ఎక్కువగా వాడటం. అటెన్షన్ డెఫిసిట్ ఉన్న పిల్లల కోసం తరగతిలో డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఉండేలా చూడటం. అంటే భౌతిక వాతావరణాన్ని, బోధనా పరికరాలను కూడా అందరికీ అనుకూలంగా మార్చటం. చివరిగా, ఈ రోజుల్లో మనం విస్మరించలేని అంశం సాంకేతికత. స్క్రీన్ రీడర్లు, బ్రెయిలీ డిస్ప్లేలు, ప్రత్యేకమైన ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్. ఇవి నిజంగానే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయా? నిస్సందేహంగా. సాంకేతికత అనేది ఒక గొప్ప సమీకృత శక్తి. అది అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఈ పత్రాల్లో లేకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను. మాట్లాడలేని ఒక విద్యార్థి ఒక టాబ్లెట్ యాప్ ఉపయోగించి మొదటిసారి తన తల్లితో అమ్మా, ఆకలిగా ఉంది అని చెప్పగలిగాడు. వావ్! అది కేవలం సాంకేతికత కాదు, అదొక గొంతు, ఒక ప్రపంచం. దృష్టిలోపమున్న విద్యార్థి స్క్రీన్ రీడర్ సహాయంతో ప్రపంచంలోని ఏ పుస్తకానైనా చదవగలడు. అద్భుతం! మనం మొదట చర్చించుకున్న సామాజిక నమూనా సిద్ధాంతాన్ని తరగతి గదిలో ఆచరణలో పెట్టడానికి ఈ సాంకేతిక సహాయకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మొత్తానికి ఈరోజు మనం చేసిన ఈ చర్చలో వైకల్యాన్ని ఒక శాపంగా భావించే దశ నుంచి అది ఒక సామాజిక నిర్మాణమని అర్థం చేసుకునే స్థాయికి ఎలా వచ్చామో చూసాం. అవును, ఒక పెద్ద ప్రయాణం. భారతదేశంలో దీనికి మద్దతుగా ఉన్న చట్టపరమైన ప్రయాణాన్ని గమనించాం. అలాగే తరగతి గదిలో సమ్మిళిత విద్యను నిజం చేయడానికి అవసరమైన ఆచరణాత్మక వ్యూహాలను కూడా చర్చించాం. ఇక్కడ మనం అంతిమంగా గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, సమ్మిళిత విద్య అనేది కేవలం కొందరు పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం కాదు. అది ఒక విద్యా తత్వశాస్త్రం. అవును, ఇది తరగతి గదిలో గౌరవం, సహకారం, వైవిధ్యం వంటి విలువలను పెంపొందించడం ద్వారా అందరి అభ్యసనాన్ని మెరుగుపరిచే ఒక సూత్రం. దీనివల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఇతరుల పట్ల సానుభూతి, అవగాహన పెంచుకుంటారు. అంటే భవిష్యత్తులో మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి ఇది పునాది వేస్తుంది. ఖచ్చితంగా. దీనివల్ల ప్రయోజనం పొందేది కేవలం కొందరు విద్యార్థులు కాదు, మొత్తం సమాజమే. ఈ పత్రాల ప్రకారం గుర్తించబడిన వైకల్యాల సంఖ్య 1995లో 7 ఉంటే 2016 నాటికి అది 21కి పెరిగింది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. న్యూరోడైవర్సిటీ వంటి వాటిపై మన అవగాహన భవిష్యత్తులో మరింత పెరిగినప్పుడు ప్రత్యేక అవసరాలు అనే నిర్వచనం ఇంకా ఎలా మారవచ్చు? బహుశా ఒకరోజు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన అవసరాలు, ప్రత్యేకమైన నేర్చుకునే శైలి ఉందని మనం పూర్తిగా అంగీకరిస్తామేమో. అప్పుడు ప్రత్యేక అనే పదానికే అర్థం లేకుండా పోతుందా? ఈ మార్పు మన విద్యా వ్యవస్థకు ఎలాంటి కొత్త సవాళ్లను, అవకాశాలను సృష్టిస్తుంది?